ఘట్టమనేని జయకృష్ణ చేతికి బ్రహ్మాస్త్రం పాతాళ్ భైరవి. ఇది వింటే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, సూపర్ స్టార్ కృష్ణ భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ సినిమాని జయకృష్ణ గురించే అట్టేపెట్టారు. అతను భవిష్యత్తులో ఈ సినిమా కనుక చేస్తే అద్భుతాలు సృష్టిస్తాడని ఆయన నమ్మారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అతని గురించే ఆ కథని, స్క్రీన్ ప్లేని, అలాగే రైట్స్ని కూడా రిజర్వ్ చేసి అట్టే పెట్టడం జరిగింది. ఇది చాలామందికి నమ్మశక్యంగా ఉంటుంది. నిజమే, ఆయన భవిష్యత్తు ప్రణాళికలు చక్కగా వేసేవారు. దీనికి సంబంధించినటువంటి ఆసక్తికర కథను నేను మీకు వివరిస్తాను. ఎక్కడ కూడా వినని సమాచారం చాలా అథెంటిక్గా రిలయబుల్ సోర్స్ నుంచి మీకు సేకరించి ఇస్తున్నాను. ఆశాంతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సూపర్ స్టార్ కృష్ణ 1951లో పాతాళ భైరవి రిలీజ్ అయింది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన ఎంగేజ్లో ఉన్నప్పుడు ఈ సినిమాని చాలా ఇష్టపడేవారు. దాదాపుగా ఆయన చిన్నతనంలో చదువుకున్నటువంటి రోజుల్లో ఆయన ఈ సినిమాని 21 సార్లు చూడటం జరిగింది. చూసిన ప్రతిసారి తెనాల్లో ఉన్నటువంటి రత్నా కేఫ్కి వెళ్ళి ఆయన సంబరాలు చేసుకునేటువంటి వాళ్ళు ఫ్రెండ్స్తో కలిసి. ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తి అసామాన్యుడిగా ఎదిగి ఒక రాజకుమారిని పెళ్ళాడి, అలాగే ఆ రోజునటువంటి ఒక నేపాల్ మాంత్రికుడిని ఎలా ఎదిరించాడన్నదే ఈ ఆసక్తికరమైనటువంటి కథనం. ఈ సినిమా ఇన్స్పిరేషన్తోనే ఆయన సినిమా రంగంలోకి వచ్చారు, అద్భుతాలు సృష్టించారు, సూపర్ స్టార్ అయ్యారు. కానీ ఆ కథను మాత్రం ఆయన మర్చిపోలేదు. అలాగే వాహిని వాళ్ళ దగ్గర నుంచి ఈ సినిమాని తీసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, విజయ వాహిని రెండు కూడా ఒకరి దగ్గరే ఉండేది. అదే బి నాగిరెడ్డి. బి నాగిరెడ్డి ఈ హక్కుల్ని పొందిన తర్వాత ఆయన హిందీలో 1985లో పాతాళ్ భైరవి అనే సేమ్ టైటిల్తోనే సినిమా తీశారు. జితేంద్ర హీరోగా, అలాగే జయప్రద హీరోయిన్గా, యక్షకన్యగా డింపుల్ కపాడియా, అలాగే కాదర్ ఖాన్ నేపాల మాంత్రికుడుగా, అంజాద్ ఖాన్ ప్రాణ్ లాంటి వాళ్ళు ముఖ్య పాత్రల్లో ఈ సినిమాలో నటించడం జరిగింది. దీనికి ఉన్న విశిష్టత ఏంటంటే, పాతాళ భైరవి బ్లాక్ అండ్ వైట్లో వస్తే అప్పట్లో ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని కలర్స్లోనూ అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్తోనూ ఈ సినిమా తీశారు. గ్రాఫిక్స్ అంటే మరీ అంత ఇంప్రూవ్మెంట్ ఏమి లేదండి, కానీ ఉన్న దాంట్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి వాటిని ఇంప్రూవైజ్ చేసి ఈ సినిమాని కొంతవరకు అద్భుతంగానే తీశారని మనం చెప్పాలి. కొంతవరకు అంటే ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీతో అద్భుతమనే చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ అయింది. నార్త్ ఇండియాలో మంచి వేవ్ని క్రియేట్ చేసింది. ఈవెన్ సౌత్ ఇండియాలో కూడా తెలుగు సినీ ప్రేక్షక అభిమానులు కళల్లో ఈ సినిమా ఎలా ఉంటుంది అని చూడటం కూడా జరిగింది. ఓ విధంగా ఈ సినిమా పద్మాలయ స్టూడియోస్కి మంచి లాభాలనే తీసుకొచ్చింది. అయితే తర్వాత కాలంలో ఈ సినిమా రైట్స్ వీళ్ళ దగ్గరున్నాయని తెలుసుకున్నటువంటి ఏక్తా కపూర్ జితేంద్రకి కూతురు అవుతారు. ఈడు ఒకనొక టైంలో టెలివిజన్ సీరియల్స్ విపరీతంగా తీశారు. ఆవిడ ఈ హృతిక్ రోషన్ని హీరోగా పెట్టి ఈ సినిమా తీద్దామని ఒక ప్రాజెక్టునికి రూపకల్పన చేశారు. ఆ ప్రాజెక్టు అప్పట్లో 250 కోట్ల రూపాయల బడ్జెట్గా నిర్ణయించడం జరిగింది. పద్మాలయ వాళ్ళని ఆయన స్వయంగా ఆవిడ వెళ్ళి అనేకసార్లు సంప్రదించారు. కృష్ణను కూడా కలవటం జరిగింది. ఈ సినిమా మరొకసారి రీమేక్ రైట్స్ కనుక మాకు ఇవ్వగలిగితే మీకు తప్పకుండా ఇందులో పార్ట్నర్షిప్ ఇస్తామని కూడా అంత ఆఫర్ కూడా ఇవ్వటం జరిగింది. కానీ సూపర్ స్టార్ కృష్ణ మాత్రం దీనికి నిరాకరించారు. కారణం ఏంటంటే, అప్పటికి ఘట్టమనేని జయకృష్ణ వయసు 15 ఏళ్ల వయసు. కానీ ఆయనకి బాగా తెలుసు అతను సినీ రంగ ప్రవేశం భవిష్యత్తులో ఖచ్చితంగా చేస్తాడు. పద్మాలయ సంస్థ నుండి ఒక కథని ముందుగానే ప్రణాళిక చేసి అతని గురించి సిద్ధంగా చేసి ఉంచారు. అదే పాతాళ్ భైరవి. అతను భవిష్యత్తులో ఈ కథ కనుక చేస్తే ఆ సినిమా కథ అతనికి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అతని కెరీర్ని మలుపు తిప్పుతుంది. తను చిన్నప్పుడు ఏదైతే కళలు కన్నారో ఆ కళల్ని మళ్ళీ నెరవేర్చేటువంటి అవకాశం జయకృష్ణకు వస్తుందని ఆయన భావించారు. అందుకనే ఆ సినిమా ఆ రోజునటువంటి రీమేక్ రైట్స్ ఏక్తా కపూర్కి ఇవ్వటం జరగలేదు. రాకేష్ రోషన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు చాలామంది ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. బాలీవుడ్ దిగ్గజాలు చాలామంది ప్రయత్నాలు చేశారు. అయినా సరే హృతిక్ రోషన్కి మాత్రం ఆ అవకాశం రాలేదు. ఆయన మాత్రం ఆ సినిమా హక్కులు ఎవరికి ఇవ్వలేదు. ఆ రోజు ఆయన ఏదైతే ఊహించారో అదే ఈరోజు నిజమైంది.
ఈరోజు ఆ సినిమా హక్కులు కూడా పద్మాలయ సంస్థ దగ్గరే ఉన్నాయి. జి ఆదిశేషగిరిరావు గారు ఈరోజు పద్మాలయ సంస్థకు చైర్మన్గా కూడా ఉండటం జరిగింది. ఈరోజు కథల కొరత చాలా ఉంది. ఈరోజు హాలీవుడ్ స్థాయిలో కానీ, మన ఇండియా లెవెల్లో కానీ, ఈవెన్ ఆంధ్ర స్థాయిలో కానీ ఈ సినిమాకున్న క్రేజు అంతా ఇంత కాదు. ఈ సినిమా ఈ రోజుల్లో కనుక ఇప్పుడు కనుక తీస్తే ఇది అద్భుతాలు సృష్టించేటువంటి సత్తా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్టు. కాను 1951లో ఉన్నటువంటి ఈ కథని 1985లో కనుక తీస్తే 85లో కూడా ఒక ప్రపంచం సృష్టించింది. 85లో తీసినటువంటి ఈ సినిమా ఇప్పుడు కనుక తీస్తే ఇప్పుడు కూడా అద్భుతాలు సృష్టించగలదు. కారణం కథలో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి హీరో, సామాన్యమైనటువంటి యువకుడు తను స్వయం శక్తితో పైకొచ్చి ఒక రాజకుమారిని ప్రేమించి అష్ట కష్టాలు పడి ఒక నేపాల మాంత్రికుడి వలలో చిక్కుకొని అతని తెలివితేటలతో అతన్ని వరించి చివరికి రాజకుమారిని పెళ్ళాడి ఆ దేశ రాజ్యానికే రాజు ఎలా అవుతాడన్నది అది ఒక స్వయం కృషితో ఎదిగేటువంటి యువకుడి కథ. అందులో మంత్రాలు, తంత్రాలు, యుక్తులు, శక్తులు ఎప్పటికీ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఆ రోజుల్లో లేనిది ఈరోజు ఉన్నది గ్రాఫిక్స్ ఈరోజు బాగా ఇంప్రూవ్ అయింది. ఎంత ఉపయోగించుకుంటే అంత ధీటుగా ఉంటుంది. విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఈరోజు అద్భుతాలు క్రియేట్ చేయగలదు. ఎంతగా క్రియేట్ చేయగలదంటే మనం చిన్నప్పుడు ఏ కళ కన్నామో ఆ కళని సాకారం చేసేటువంటి శక్తి ఈరోజు విఎఫ్ఎక్స్కి ఉంది. ఇది ఎంత వండర్స్నైనా క్రియేట్ చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే స్క్రీన్ మీద అద్భుతాలు సృష్టిస్తుంది. 6 అడుగులు పడుకున్నటువంటి మరి జయకృష్ణ ఒక కళ్ళ రాకుమారుడు, ఒక రాజకుమారుడు ఏ స్థాయిలో ఉండాలో అది ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపించేట్టు చేసేటువంటి సబ్జెక్టు ఈ సబ్జెక్టు. తెలుగులో ఈ సినిమాని కేవీ రెడ్డి అద్భుతంగా తీస్తే మరి హిందీలో కె బాపయ్య దాన్ని ఒక కావ్య ఖండంగా మలిచారు. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మాంత్రికుడు చనిపోవడంతో కథ అయిపోయిందని అనుకుంటారు. కానీ వాళ్ళ శిష్యులు వచ్చి మళ్ళీ బతికిచ్చి సినిమా కథని మళ్ళీ ఎక్స్టెండ్ అవ్వడంతో ఆ రోజు ప్రేక్షకులు అదిరిపోయారు. ఆ సీనే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు కనుక ఆ సినిమాని మనం కనుక విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్తో తీస్తే అసలు సీన్ అదిరిపోయేటువంటి లెవెల్లో ఉంటుంది. జయకృష్ణ మరి శ్రీదేవి కూతురైనటువంటి జాహ్నవి కపూర్ ఇద్దరూ కనుక ఈ సినిమాలో కనుక నటిస్తే అది బాగుంటుందని ఆ రోజే సూపర్ స్టార్ కృష్ణ భావించడం జరిగింది. మరి ఆ దిశగా జయకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నారేమో వేచి చూద్దాం. ఎందుకంటే ఆదిశేష గారి మనస్సులో కూడా ఇలాంటి తలపే ఉంది. రాబోయే కాలంలో ఈ సినిమాని ఒక ప్రాజెక్టుగా తీసుకొని కొంతమంది ఈ సిండికేట్గా ఏర్పడి దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా మనకి ఊహాగానాలు కాదు, ఒక వార్తలు కూడా వినవస్తున్నాయి. ఇది త్వరలోనే కార్యరూపం కనుక దాలిస్తే అది ఘట్టంలేని జయకృష్ణ కెరీర్లోనే ఒక వండర్స్ క్రియేట్ చేస్తుందని, అద్భుతాలు సృష్టిస్తుందని మనం ఖచ్చితంగా చెప్పగలం. అలా సాధించాలనే మనస్ఫూర్తిగా కోరుకుందాం. సూపర్ స్టార్ కృష్ణ భవిష్యత్తుని చక్కగా ప్లానింగ్ చేయగలరు, భవిష్యత్తుని ముందుగా ఊహిస్తారు. ఆయనే కనుక ఉండుంటే ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే అమలు జరిగి ఉండేది. కానీ ఆయన లేకపోవడం వల్ల కొద్దిగా లేట్ అయింది. కానీ లేటెస్ట్గా మాత్రం మన కళ్ళ రాకుమారుడు మరి పాతాళ భైరవి ద్వారా మన ముందుకి రాబోయేటువంటి అవకాశాలు అతి త్వరలోనే రాబోతున్నాయా అని పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అది ఎప్పుడా అని ఎదురుచూసే అభిమానులు కూడా తమ కళ నిజం అవుతుందని కూడా ఆసక్తిగా ఉన్నారు. అది నిజం కావాలని కూడా మనం కోరుకుందాం. మీ అభిప్రాయాలు ఏంటి? నిజంగా కళ్ళ రాకుమారుడుగా జయకృష్ణ మీ కంటికి ఎలా కనిపిస్తున్నాడు? అతను అలా గనక చేస్తే ఎలా వండర్స్ క్రియేట్ అవుతాయి? మీ అభిప్రాయాలు నిష్పక్షపాతంగా కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే వీడియోస్ మీకు అలర్ట్స్ రూపంలో అందుతాయి. మీ దీవెనలు ఎప్పుడు మాకు మనసారా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సచ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.